ఫార్మసిస్ట్ నాగాంజలి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ భవ్య తెలియజేశారు. మాధవరావు దీపక్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె తెలియజేశారు. ఇక ఈ కేసును కొంతమంది రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తున్నాము. కాల్ డేటా ఏదైతే ఉండండి, కెమెరా ఫుటేజెస్ కానివ్వండి, మనమన్నీ కూడా క్లియర్గా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఎవరు కూడా దీని గురించి అన్నెసెసరీ అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. సో మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒక్కటే, సో దయచేసి ఈ ఇన్సిడెంట్ని పొలిటిసైజ్ చేసి రాజకీయ లబ్ధి కోసము ఉన్నవి లేనివి కల్పించి దయచేసి ప్రచారం చేయొద్దని పోలీస్ తరపున కోరుకుంటున్నాము. సో ఆల్ ఇన్వెస్టిగేషన్ మనం ఏదైతే ఉందో జరుగుతుంది. అండ్ ముద్దాయి ఎవరైతే దీపక్ ఉన్నారో ప్రస్తుతానికి ఆయన రిమాండ్లో ఉన్నారు సెంట్రల్ జైల్లో. అండ్ అతన్ని మళ్ళీ విచారించడానికి కూడా మనం కస్టడీ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కోర్టు పర్మిషన్ మనము వస్తే అతను మళ్ళీ కస్టడీలోకి తీసుకొని మరికొన్ని వివరాలు సేకరించడానికి ఉంటుంది. అండ్ మనం ఏదైతే ఇన్వెస్టిగేషన్ పరంగా అతని పొటెన్సీ రిపోర్ట్గా పొటెన్సీ టెస్ట్ వాటన్నిటికీ కూడా మనం ఫైల్ చేశామండి. సో ఇన్వెస్టిగేషన్ ఆన్లైన్స్ ప్రాపర్గా జరుగుతుంది. సో ఎవరు కూడా దీని గురించి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు.